హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్‌లో టెట్, డిఎస్సిపై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవ్రీ సండే 7:30 పీఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మనం ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసెస్ ఏంటంటే 3-6 మ్యాథ్స్ అయిపోయింది. 7th చెప్తున్నాం. 3-5 ఇంగ్లీష్ టెక్స్చుయల్ గ్రామర్ అయిపోయింది. 6th చెప్తున్నాం. పెరుగుదల, వికాసం, పరిపక్వత చాప్టర్ అయిపోయింది. దాని మీద ప్రాక్టీస్ టెస్ట్‌లు అయిపోయి అభ్యసనం చెప్తున్నాం. అండ్ అలాగే మెథడ్స్‌కి సంబంధించి ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చెప్పాము. కానీ మెథడ్స్‌లో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నాం. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి అన్నారు కాబట్టి మెథడ్స్ అనేవి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో, ఈ సైన్స్, సోషల్ కూడా 3, 4, 5 చెప్పాం. 6th నుంచి కంటిన్యూ చేస్తున్నాము. సో, ఇదన్నమాట కంటెంట్. మెథడ్‌కి, సైకాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషను. నెక్స్ట్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ మీరు చాలా రోజులుగా అడుగుతున్న వీడియో కదా ఇది. సో, ఈ రోజుకైతే కుదిరిందనమాట. మనకి నవంబర్‌లో టెట్ అంటున్నారు కాబట్టి, మనకిప్పుడు సెప్టెంబర్‌లో ఉన్నాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. మాక్సిమం 70-80 డేస్ మనకి టైం ఉందండి. కానీ నేను 65 డేస్‌కి మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకేవైనా కారణాల వల్ల మనం చదవలేకపోవచ్చు. సో, అప్పుడు టైమ్ టేబుల్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి నేను 65 డేస్‌కి మాత్రమే ఇస్తున్నాను. అందులో ఆ 65 డేస్‌లో కూడా 15 డేస్‌ని పక్కకు పెడుతున్నాను. ఎందుకు అంటే ఈ 15 డేస్ అనేవి మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 15 డేస్ రివిజన్, ప్రాక్టీస్ కోసం తీసేస్తున్నాననమాట. సో, ఇప్పుడు మన దగ్గర ఎన్ని డేస్ ఉన్నాయి? 50 డేస్ ఉన్నాయి. మరి ఈ 50 డేస్‌లో మనం ఎలా కంప్లీట్ చేసుకోవచ్చంటే, ఫస్ట్ మీ క్యాపబిలిటీ ఏంటి? మీరు ఒక గంటన్నరలో టెక్స్ట్ బుక్‌ని ఎంతవరకు చదవగలరు? ఏ క్లాస్‌ని చదవగలరు? అనేది మీకు తెలియాలనమాట. సో, అది ఎలా తెలుసుకోవచ్చు? మీకు మీరుగా టైమ్ టేబుల్ ఎలా వేసుకోవచ్చు? అనేది కూడా నేనిక్కడ మీకు చెప్తాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్. అంతేగాని తెల్లవారి 4కి లెగిసిపోండి, 4-7 వరకు చదివేయండి. ఇలాంటి టైమ్ టేబుల్ మన దగ్గర ఉండవు. అవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. పర్ఫెక్ట్‌గా మీ సిలబస్ మొత్తం టెట్ సిలబస్ మొత్తం 50 డేస్‌లో మీరిప్పుడే స్టార్ట్ చేసినోళ్ళైనా సరే, థర్డ్ క్లాస్ కూడా మీరు చదవని వాళ్ళైనా సరే, మీకు 50 డేస్‌లో సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి? మీ క్యాపబిలిటీ ఏంటో మీకెలా తెలుస్తది? అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. సో, ఫస్ట్ అయితే మనకున్న సిలబస్ ఏంటండి టెట్‌కి? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ ఉంటది. అండ్ అలాగే తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, ట్రై మెథడ్ ఉంటది. వాటితో పాటు సైకాలజీ ఉంటది, పెడగాగీ ఉంటది. ఇది మనకి సిలబస్. మనకి టోటల్ 150 మార్క్స్‌కి టెట్ అండి. ఓకేనా? సో, అందులో మనకి కంటెంట్‌కి 24 మార్క్స్, మెథడ్‌కి 6 మార్క్స్. టోటల్ 30 మార్క్స్ ఉంటది. ఓకేనా? ఒక సబ్జెక్ట్‌కి 30 మార్క్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ కలిపి. సో, ఇప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే మనకి డేలో 24 అవర్స్ అండి. ఆ 24 అవర్స్‌లో దేనికి ఎన్ని అవర్స్ ఇవ్వాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేనైతే తెలుగుకి కంటెంట్‌కి 1 ½ అవర్ ఇచ్చాను. తెలుగు మెథడ్‌కి 1 అవర్ ఇచ్చాను. ఇలా ఎందుకు ఇచ్చాననేది కూడా నెక్స్ట్ మీకు చెప్తాను. ఓకేనా? సో, ఇంగ్లీష్‌కి మనం ఎంత ఇంగ్లీష్ వచ్చినోళ్ళమైనా సరే గ్రామర్ దగ్గర ఇంగ్లీష్‌లో ఖచ్చితంగా పప్పులో కాలేసేస్తాము. సో, దానికి నేను కొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చానండి. 2 ½ అవర్స్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడ్‌కి 2 అవర్స్ ఇచ్చాను. మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్‌లో అయితే మీరు ఖచ్చితంగా 2:30 గంటలు మ్యాథ్స్ మీద మీరు ఫోకస్ చేయాలండి. సో, మ్యాథ్సోలో అయితే 1 ½ అవర్ చాలు. నాన్ మ్యాథ్స్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా 2 ½ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో, రెండింటికి కంబైన్డ్‌గా నేను 2 అవర్స్ తీసుకున్నాననమాట. ఓకేనా? మ్యాథ్స్‌కి 2 అవర్స్ తీసుకున్నాను. సైన్స్, సోషల్ 2 కలిపి ఉంటది. 24 మార్క్స్‌కి. అలాగని దీన్ని నిర్లక్ష్యం చేసి, అమ్మ బాబోయ్! సైన్స్, సోషల్ అంటే 3, 4, 5 ఈవీఎస్ చదవాలి. 6, 7, 8 సోషల్ చదవాలి. 6, 7, 8 సైన్స్ చదివి 8th బయాలజీ చదవాలి. ఎంత చదివితే 24 మార్క్సే ఉంటాయి. అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేశారా, మార్కులు ఇక్కడే తగ్గిపోతాయన్నమాట. సో, మనకి సిలబస్‌లో ఇచ్చిన ప్రతీదీ ఇంపార్టెంటు. ప్రతి మార్కు ఇంపార్టెంటే. కాబట్టి మనకిక్కడ 2 సబ్జెక్టులు కాబట్టి రెండిటికి 1 ½ అవర్, 1 ½ అవర్ చొప్పున 3 అవర్స్ తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ సైకాలజీ 3 అవర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఈజీగా మనం స్కోర్ చేసేది ఏదైనా ఉంది అంటే అది సైకాలజీ. ఓకే. 3 అవర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ట్రై మెథడ్ అండి. ట్రై మెథడ్‌కి సంబంధించి 3 కలిపి చదువుతాం కాబట్టి మనకు అక్కడ టైం అనేది సేవ్ అవుతది. సో, 2 ½ అవర్స్ తీసుకున్నాను. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత అవర్స్ అనేవి మొత్తం ఎన్ని అవర్స్ వచ్చాయి కంటెంట్‌కి, మెథడ్‌కి, సైకాలజీకి అనేది ఇప్పుడు చూద్దాం. మెథడ్‌కి 5 ½ అవర్స్ వచ్చాయండి. మొత్తం మెథడ్‌కి. కంటెంట్‌కి 9 అవర్స్ వచ్చాయి. సైకాలజీకి ఇక్కడ 2 అవర్స్ తీసుకున్నాను. మాకు బాగా సైకాలజీ వచ్చు, మేము చదవగలం అనుకునే వాళ్ళు 2 అవర్స్ తీసుకోండి. లేకపోతే 3 అవర్స్ తీసుకోండి.
అవర్స్ తీసుకుంటారు. సో, టోటల్‌గా 2 అవర్స్ తీసుకుంటే మనకి 16½ అవర్స్ అవుతుందండి. అంటే ఒక రోజులో మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి. ప్రతి దాన్ని చదువుతూ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే 16½ అవర్స్ చదవాలి. మరి ఈ 16½ అవర్స్ అందరికీ కుదురుతదా? కేవలం చదవడమే పని అనుకునే వాళ్ళు మాత్రమే 16½ అవర్స్ చదవగలరు. వాళ్ళు కూడా ఎలా చదవగలరు? నిద్ర ఒక 5½ అవర్స్ తీసుకొని మిగతా ఫ్రెషప్ అవ్వడం కావచ్చు, మీల్స్ కావచ్చు అన్నింటికి ఒక 2 అవర్స్ తీసుకుంటేనే వాళ్ళు ఈ టైంని మెయింటైన్ చేయగలరు. అలాంటి వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే చెయ్యండి. లేదు మేము హోమ్ మేకర్స్ మాకు కేవలం 9 గంటలు, 8 గంటలు, 10 గంటలు మాత్రమే మేము రోజులో చదవగలము అని అనుకునే వాళ్ళకి సెపరేట్‌గా ఇక్కడ చెప్పాను. మీరేం చేసుకోవాలంటే డివైడ్ చేసుకోవాలి సబ్జెక్ట్స్‌ని. ఓకేనా? సో, ఇప్పుడు మనకి సైకాలజీకి 2 అవర్స్ తీసుకున్నామనుకో, మెథడ్స్‌కి 5½ కదా! అంటే 7½ దాంతో పాటు సైన్స్ చదివామనుకో 9 అవర్స్ అవుతది. లేదు మీరు సైకాలజీకి 1 అవర్ ఎక్స్‌ట్రా తీసుకుంటే 10 అవర్స్ అవుతది. ఒకరోజు ఇది చదువుతారు. నెక్స్ట్ డే కంటెంట్ చదువుతారనమాట. సైన్స్ వదిలేసి మిగతా కంటెంట్ అంతా చదువుతారు. సోషలు, మ్యాథ్సు, ఇంగ్లీషు, తెలుగు ఈ కంటెంట్ చదువుతారనమాట. సో, దానికి మీకు మాక్సిమం 9 అవర్స్, 10 అవర్స్ పడతది. మాక్సిమం 9 అవర్స్‌లో అయిపోతదనమాట. సో, ఇదేంటిది డే బై డే ఈరోజు ఇది చదువుతారు, రేపు ఇది చదువుతారు, ఎల్లుండి ఇది చదువుతారు. అలా ర్యాండమ్‌గా చదువుకుంటూ ఎళ్తారు. అప్పుడు మీకు ప్రతీదీ చదివినట్టు ఉంటది. మీకు టైం కూడా సేవ్ అవుతదనమాట. సో, ఈ విధంగా చదివితే ఎన్ని రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలము అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తది. అదెలాగో చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సైకాలజీకి అలాగే మెథడ్‌కి. ఇప్పుడు మనకి థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఫస్ట్ కంప్లీట్ చేసేయండమ్మ. ఎందుకంటే టెట్‌కి 9థ్, 10థ్ కంటిన్యూషన్ టాపిక్స్ తర్వాత మీకు 50 డేస్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. ఆ తర్వాత టైం ఉంటే 9థ్, 10థ్ చదువుదురు గాని. ఫస్ట్ థర్డ్ టు ఎయిత్ అయితే పర్ఫెక్ట్‌గా నాకు ఇంకెక్కడ ఏది అడిగినా నేను చెప్పగలను, చేయగలను, ఆన్సర్ చేయగలను అనే విధంగా చదివేయండి. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని మనకి తెలుగుకి ఎంత టైం తీసుకున్నాము? 1½ అవర్ తీసుకున్నాం. కదా! ఇప్పుడు ఈ 1½ అవర్‌లో ఎన్ని 1½ అవర్‌లు చదివితే, ఎన్ని రోజులు చదివితే థర్డ్ క్లాస్ కంప్లీట్ చేయగలరు అనేది మీరొకసారి గమనించండి. మీకు మీరుగా తెలుసుకోండి. ఈరోజు గంటన్నర చదవండి. థర్డ్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసేయగలిగినోళ్ళు గంటన్నరలో ఉంటారు. చాలా సార్లు చదివినోళ్ళుంటారు. లేదు ఇప్పుడే స్టార్టింగ్ చదివినోళ్ళకి ఒక 3 రోజులు పడతది. లేదు మేము ఆల్రెడీ చదివాము. కానీ మళ్ళీ మేము స్లో లెర్నర్స్ కాబట్టి మాకు 3 అవర్స్ పడతది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి 2 డేస్ పడతదనమాట. సో, నేను 1 డే కాదు, ఇటు 3 డేస్ కాదు. మధ్యలో 2 డేస్ తీసుకున్నాను. ఓకేనా? అలా మనము థర్డ్ క్లాస్ 2 డేస్‌లో మనము ఎన్ని రోజుల్లో చదవగలమనేది ఒక టెక్స్ట్ బుక్‌ని మనం ఇచ్చిన టైంలో చూసుకోవాలనమాట. అది మీ క్యాపబిలిటీ. ఇప్పుడు నేననుకో థర్డ్ క్లాస్ నేను చాలా సార్లు ఒక 9 సార్లు, 10 సార్లైనా చదివుంటాను. కాబట్టి నేను ఈ థర్డ్ క్లాస్‌ని ఒక అరగంటలో ఫినిష్ చేసేస్తాను. అంటే నాకు 2 డేస్, 1 డే కూడా అవసరం లేదనమాట. తెలుగుకిచ్చిన 1½ అవర్ కూడా నాకు అవసరం లేదు. హాఫ్ అన్ అవర్‌లో నేను చదువుతాను. కానీ కొంతమందుంటారు 15 మినిట్స్‌లోనే థర్డ్ క్లాస్ తెలుగు కంప్లీట్ చేసినోళ్ళుంటారు. అది వాళ్ళ క్యాపబిలిటీ. కొంతమందుంటారు 5 డేస్ చేస్తారు థర్డ్ క్లాస్‌ని. చాలా నిదానంగా చదువుతారు. అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటారు. కాబట్టి మీ క్యాపబిలిటీ బట్టి నేనిచ్చిన టైమింగ్స్‌లో మీకెన్ని రోజులు పడితే అన్ని రోజులేసుకుంటారు. ఓకేనా? సో, నేనైతే థర్డ్ క్లాస్‌కి 2 డేసు, ఫోర్త్ క్లాస్‌కి 3 డేసు, ఫిఫ్త్ క్లాస్‌కి 4 డేసు, సిక్స్త్ 5, సెవెంత్ 6 డేసు, ఎయిత్ క్లాస్‌కి 8 డేస్ ఏసాను. సో, మొత్తం ఓవరాల్‌గా నాకిక్కడ 28 డేస్‌కి తెలుగు కంప్లీట్ అయిపోద్ది. రోజుకి కేవలం గంటన్నర సేపు తెలుగు చదువుకుంటా నేనెళ్తే 28 డేస్‌లో నాకు తెలుగు కంప్లీట్ అయిపోద్ది. డే బై డే చదివినోళ్ళుంటారు. ఇందాక చెప్పాను కదా! 9 అవర్సే వాళ్ళకవుద్ది. అలాంటి వాళ్ళకి 60 డేస్ పడతది. సో, మనము వేసుకున్న 65 డేస్ టైమ్ టేబుల్‌కి ఇలాంటోళ్ళు రీచ్ అయిపోతారు, అలాంటోళ్ళు రీచ్ అయిపోతారు. ఇద్దరికీ కంబైన్డ్‌గా వేశాను. కొంచెం ముందుగా రీచ్ అయినోళ్ళు ఏం చేస్తారు, వీటి మీద ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తారు. ఓకేనా? ఆల్రెడీ మనం 3, 4, 5, 6 వీటన్నిటి మీద ప్రాక్టీస్ టెస్ట్‌లు పెట్టేసున్నాము. వాటి లింకులు కూడా నేను టెలిగ్రామ్‌లో ఇచ్చేసున్నాను. ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్‌కి 28 డేస్‌లో అంత ఈజీ ఏం కాదు. అందుకని 45 డేస్ ఏసాను. ఎందుకంటే ఆల్రెడీ మనం 3, 4, 5 సిక్స్త్‌లో 2 చాప్టర్స్ చెప్పేసాము. నేను మాక్సిమం రేపు మీకు సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత సెవెంత్, ఎయిత్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుందాం. ఇంకో 2, 3 వీక్స్‌లో. అంటే మాక్సిమం ఒక 20 డేస్‌లో నేను థర్డ్ టు ఎయిత్ ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ కంప్లీట్ చేసేస్తాను. సో, మీరు 45 డేస్ ఏసుకొని అవన్నీ చూసి నోట్స్ రాసుకుంటే, ఆ తర్వాత గ్రామర్ టాపిక్ వైస్ మనం వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ మ్యాథ్స్. మ్యాథ్స్‌కి సంబంధించి 50 డేస్ ఏసాను. మనం ఆల్రెడీ థర్డ్ టు సిక్స్త్ మ్యాథ్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాము. సెవెంత్ కూడా 2 చాప్టర్స్ చెప్పేసాము. సెవెంత్, ఎయిత్ ఇంకెక్కువ టైం మనకు పట్టదు. మాక్సిమం ఒక 20-30 డేస్‌లో మనం ఎయిత్ వరకు మ్యాథ్స్‌ని కూడా కంప్లీట్ చేసేస్తాం. సో, దాంట్లో కూడా మీకు డౌట్ లేదు. టెట్ సిలబస్ అవ్వదేమో అనే డౌట్ కూడా మీకు లేదు. మీరు చూసి నోట్స్ రాసుకుంటే చాలనమాట. నెక్స్ట్ సైన్స్, సోషల్ ఎలా డివైడ్ చేసుకోవాలి? ఈ 3, 4, 5 క్లాసెస్ ఈవీఎస్‌కి రెండిటికి కలిపి నేను 5 డేస్ ఏసుకున్నాను. లేదు మేము 5 డేస్‌లో చదవలేమంటే మీరు ఒక 7 డేస్, 8 డేస్ కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్
సైన్స్ 6th క్లాస్‌కి సంబంధించి నేను 3 డేస్ ఏశాను. 7th క్లాస్‌కి 5 డేస్ ఏశాను. 8th క్లాస్ ఫిజిక్స్, బయాలజీ 2 చదవాలి కాబట్టి రోజుకి గంటన్నర చొప్పున ఫిజిక్స్, బయాలజీ కంప్లీట్ చేయడానికి 15 డేస్ ఏశాను. ఓకేనా? నెక్స్ట్ సోషల్ కూడా సేమ్ అండి. 7th క్లాస్ ఢిల్లీ సుల్తాన్లు ఇవన్నీ ఉంటాయి. మొఘల్ సామ్రాజ్యం, భక్తి సూఫీ అవన్నీ మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను 15 డేస్ ఏశానండి. రోజుకి గంటన్నర చొప్పున 15 డేస్. నెక్స్ట్ ఇదేంటిది 20 డేస్ ఏశాను. 8th క్లాస్ కొంచెం ఎక్కువ కదా! సో, ఇదనమాట. దీనికి 43 డేస్, సైన్స్‌కి 30 డేస్. ఈ రకంగా అయితే మనకి ఇన్ని రోజులు పడతది. అంటే నేనిచ్చిన టైమింగ్ ప్రకారం రోజుకి గంటన్నర, 2 గంటలు, 2:30 గంటలు, గంటన్నర, గంటన్నర ప్రకారం మీరు మాక్సిమం 50 డేస్ లోపే సిలబస్‌ని కంప్లీట్ చేసుకోగలరు. ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా! ఎలా వేసుకోవాలి టైమ్ టేబుల్ అనేది. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి మనకి ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా ఒక 5 డేస్‌కి ఒక చాప్టర్ చొప్పున మీరు కంప్లీట్ చేసుకుంటే ఇలా ఈజీగా కంప్లీట్ అయిపోతది. ఓకేనా? సో, సైకాలజీ క్లాస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లమ్. నెక్స్ట్ మెథడ్ విషయానికొచ్చేస్తే ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 10 చాప్టర్స్ అలాగిస్తాడు మెథడ్ కదా! సో, అన్నిటికి కంబైన్డ్‌గానే అన్నిటికి 10 చాప్టర్స్ ఉన్నట్టుగానే తీసుకున్నాను. లేవు కానీ 10 ఉన్నట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక చాప్టర్‌కి 5 డేస్ ఏసుకున్నామనుకో, ఒక చాప్టర్‌కి 5 డేస్ ఏసుకుంటే 10 చాప్టర్స్‌కి 50 డేస్ పడతది కదా! అంటే తెలుగుకి మనం గంటన్నర ఎంతో ఏసుకున్నాం కదా! గంట. ఆ గంట సేపు రోజుకి ఒక గంట తెలుగు మెథడ్ చదివితే మీకు 50 డేస్‌లో తెలుగు మెథడ్ అయిపోద్ది ఈజీగా. ఇంగ్లీష్ కూడా అంతే. ట్రై మెథడ్ కూడా అంతే. ఈ విధంగా మనకు మెథడ్ కూడా 50 డేస్‌లో కంప్లీట్ అయిపోతది. సో, ఇప్పుడు 60 డేస్ చదివేవాళ్ళు 60 డేస్ చదువుతారు. 70 డేస్ చదివేవాళ్ళు 70 డేస్ చదువుతారు. లేదా ఈ మెథడ్‌లో ఫాలో అయ్యి 28 డేస్‌లో కంప్లీట్ చేసినోళ్ళు 45 డేస్‌లో కంప్లీట్ చేసినోళ్ళు చేసేస్తారు. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రివిజన్ ప్రాక్టీస్ చేసుకుంటూ 9థ్, 10థ్ కంటిన్యూషన్ టాపిక్స్ చదివిస్తే టెట్‌లో ఈజీగా మీకు 140+ అనేది మీరు స్కోర్ చేయగలరనమాట. ఓకేనా? సో, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటి నుంచి మీరు ఈ టైమ్ టేబుల్ ప్రకారం మీరు చదివితే మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలరు. అయితే మీరు ఎంతకు లెగాలి, ఎంతకు పడుకోవాలి, ఏం చేయాలనేది అది మీ ఇష్టం అనమాట. మీరు రోజులో 16 అవర్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. లేదా మీరు హోమ్ మేకర్స్ అయితే రోజులో 10 అవర్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నేను ఒక వీడియో చేశాను. అది మీరు చూడండి. హోమ్ మేకర్స్ 11 అవర్స్ అన్ని పనులు చేస్తూనే ఎలా చదువుకోవచ్చు అనేది నేను చెప్పాను. ఆ వీడియో రేపు నేను మీకు పోస్ట్ చేస్తాను. అది మీరు చూడండి. కేవలం చదువు మాత్రమే మాకు పని, వేరే పని లేదు అనేవాళ్ళు 16 డేస్ మీరు ప్లాన్ చేసుకోండి. మీకు నైట్ టైమ్ ఎక్కువ ఉండి చదవడం ఇష్టం. ఎర్లీ మార్నింగ్ లేవలేరు. సో, లేవకండి. మీకు ఎప్పుడు చదివే ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలోనే చదవండి. బలవంతంగా 4కి లెగిసిపోండి, 5కి లెగిసిపోండి అని నేను చెప్పను. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చదివితేనే ఆ సబ్జెక్ట్ ఎక్కుతది. ఓకేనా? సో, ఇంకొక విషయం ఏంటంటే ఈ రకంగా మీరు డివైడ్ చేసుకొని మీకు అనుగుణంగా మీరు తయారు చేసుకోవచ్చనమాట. నేనైతే 50 డేస్‌కి ఈ రకంగా ఇచ్చాను. ఇలా సేమ్ మీరు వేసుకొని మీరు అన్ని రోజులు అది కంప్లీట్ చేశారనుకోండి టిక్ పెట్టేస్తారు. ఓకేనా? పక్కన టైమ్ ఏసుకుంటారనమాట. తెలుగుకి 1 ½ అవరు అని చెప్పి. అలాగా 2 డేస్‌లో థర్డ్ క్లాస్ కంప్లీట్ చేసేస్తారా? టిక్ పెట్టేసుకుంటారు. ఈ రకంగా అన్ని టిక్‌లు పెట్టుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ టెట్‌ని పర్ఫెక్ట్‌గా మీరు 140+కి రీచ్ అయిపోండి. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన క్లాసెస్ అన్నీ ఫాలో అయిపోండి. టెట్ సిలబస్ ఈజీగా మనం టెట్ నోటిఫికేషన్‌కి ముందే కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు డైలీ ఫాలో అయ్యి అందరూ ఎక్కువగా చూసి ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉండి ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్‌తో రాస్తున్నారంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తది. తొందరగా కంప్లీట్ చేస్తాననమాట. ఓకేనా? థ్యాంక్ యూ.